ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దాదాపుగా అందరూ దీక్షలు తీసుకుంటూ ఉన్నారు. ఈ 7 శనివారాల వ్రతం మనకి అనాదిగా ఉంది. అలాగే దీక్షలో భాగంగా 7 శనివారాల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక స్వామివారి మహిమ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక వారం చేద్దాం. కానీ అన్నిటికంటే ఖచ్చితంగా ప్రతిసారి మనం వినవలసినటువంటి ఒక కథ ఏమిటంటే దేవదత్తుని కథ. పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను వేదాంగ పారంగతుడు. అతని యొక్క భార్య పేరు మాలినీదేవి. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటి యొక్క విలవేలుపు శ్రీ వెంకటేశ్వరుడు. ఒకరోజు కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణుడు వీళ్ళింటికి రాగా ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడినే సాక్షాత్తు వెంకటేశ్వరునిలాగా భావించి ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఒక పెద్దవారింటికి వచ్చినప్పుడు ఆ సాంప్రదాయం ఏమిటయ్యా అంటే, ఏమిటి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ దంపతులిద్దరి యొక్క జాతకాలని పరిశీలించి దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు ఉన్నాయని చెప్పి ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడం కోసం 7 శనివార వ్రతం చేయమని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాగే మనం స్వామిని నమ్ముకున్నప్పుడు ఆ సమయానికి స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఒక దారి చూపిస్తాడు. అలా ఆ దంపతులకు ఆ రోజు ఆ రూపంలో వచ్చి అప్పుడు అమ్మా, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చెయ్యి, నీ భర్తని ఆ వ్రతం చేయటానికి నువ్వే ప్రోత్సహించాలి, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని చెప్పి 7 శనివార వ్రతాన్ని కూడా దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక శుభ శనివారం నాడు తెల్లవారుజామునే 4 గంటలకల్లా ఆ దంపతులిద్దరూ లేచి స్నానం చేసి పూజాపీఠాన్ని ఏర్పరిచి మండపాన్ని చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని రెడీ చేసి వారి శక్తి కొలది, ఇక్కడ మరలా స్వామివారు ఎప్పుడూ చెప్పారు పత్రం ఫలం తోయమని. శనివార వ్రతం చేస్తున్నాము అని చెప్పేసి అప్పులు పాలవకూడదు. శనివార వ్రతం చేస్తున్నామంటే స్వామివారికి తులసి, ఆయన బరువు మొత్తం తులసి, బంగారం మొత్తం కలిపినా కానీ ఆయన ఒక్క తులసి ఆకుతోటి ఆయన తూరాడు. ఒక తులసి ఆకు సమర్పించండి, లేదా అంత చక్కెర సమర్పించండి, ఏదో ఒకటి మీకు శక్తి కొలది మాత్రమే. నివేదించాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకున్నారు. కొబ్బరికాయలు, లేదా అరటిపళ్ళు, లేదా నల్ల ద్రాక్ష. ఇవి కాకపోతే అలాగే శనివార వ్రతం ఎవరైనా ఈ శనేశ్వర దోషంతో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మాత్రం చిమ్మిరి ఉండలు, అంటే నువ్వులతో చేసే చిమ్మిరి ఉండలు పెట్టుకోవాలి. ఇలా అవన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని ఉండాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం వరకు పాలు పళ్ళుతోటి ఉండొచ్చు. మన ఒక్క ఏకాదశి ఉపవాసం తప్పితే మిగతా అన్ని ఉపవాసాలు సనాతన ధర్మంలో మనకు చెప్పింది ఏంటయ్యా అంటే, వండినవి కాకుండా ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని ఏవైనా తీసుకొని భగవంతునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఆ తర్వాత సాయంకాలం పూజ చేసుకొని ఎవరినైనా ఒక అతిథిని పిలుచుకొని ఆ అతిథినే స్వామివారి స్వరూపంలాగా వారికి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు పూజిస్తే ఆనాటికి వ్రతం పూర్తయినట్టు. అలా ఆ దంపతులిద్దరూ 7 శనివారాలు పూర్తిగా చేశారు. 7వ శనివారం పూర్తయిన తర్వాత స్వామివారిని గురించి తెలుపుకుంటూ ఇద్దరూ నిద్రపోయారు. ఆ రాత్రి వేళ వెంకటేశ్వరుడు మాలినికి కలలో కనిపించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాశక్తులతో 7 శనివారాల వ్రతం చేశారు, నాకు చాలా తృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు గల శనిశ్చర దోషం అపమృత్యు భయం తొలగిపోయింది. అతనికి
రాబోయే జన్మలో ఉండే ఆయుర్దాయాన్ని కూడా ఇప్పుడు ఇచ్చి సంపూర్ణ ఆయుష్యుణ్ణి చేస్తున్నాను. మీరిద్దరూ ఇలాగే ఆనందంగా ఉంటూ ధర్మ అర్థ కామ మోక్షాలనేటటువంటి 4 పురుషార్థాలని సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోమని ఆశీర్వదించాడు. ఆమె వెంటనే లేచి భర్తకు కూడా ఈ విషయం చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు యథావిధిగా వాళ్ళ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సాధువులని, సన్యాసులని, బ్రహ్మచారులని అందరినీ కూడాను సేవిస్తూ జీవించారు. ఇక్కడ ఇంకోటండి, మనకున్న 4 ఆశ్రమాల్లో కూడాను బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం. ఈ గార్హస్థ్యం గృహస్థుడు లేకపోతే ఈ మిగతా ముగ్గురికి కూడాను ఎవరికి భోజనం ఉండదు. కాబట్టి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే దీక్ష చేయమన్నారు. అంటే భార్యతో కలిసి స్వామివారి పూజ చేస్తేనే స్వామివారికి ఆనందం. నువ్వు దీక్షలో ఉండు, స్వామి నీకు కావాల్సినవన్నీ ఆమె తయారు చేయాలి, ఆమె అందించాలి. అలా ఎవరైతే శ్రీ వెంకటేశ్వరుని గురించి పూజ చేస్తారో వాళ్ళందరికీ వారి వారి యొక్క సకామ కోరికలన్నీ కూడా తీరతాయి. ఆ తర్వాత వాళ్ళు తిరుమల వెళ్ళి స్వామివారికి ముడుపులు చెల్లించుకొని తలనీలాలించుకొని చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ శనివార వ్రతంతో స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలన్నీ తొలగిపోయి స్వామి అనుగ్రహం సూచిస్తుందని చెప్పి సౌనకాదిముని మునులందరికీ సూత మహాముని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలో స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి ఇహపరలోక సుఖాలన్నీ కలుగుతాయి. స్వామివారికి మిక్కిలి ఇష్టమైనటువంటి ఈ శనివార వ్రతాన్ని చేసిన వారికి కష్టాలు తొలగిపోతాయి, గ్రహబాధలు నశిస్తాయి. శనివార వ్రతం చేసే వాళ్ళకి అసాధ్యం అనేదే ఉండదు. కలియుగంలో కల్పవృక్షం లాంటిది శనివార వ్రతం. ఈ శనివార వ్రతాన్ని చేసి ఈ కథను చదువుకున్న వాళ్ళు ధన్యులే. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయన్ని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్లే. కాబట్టి మరి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పబడింది. ఆరాధనలో వస్తు సంపద, ఆడంబరము ఇవన్నీ కూడా ముఖ్యం కాదు. భక్తి, శ్రద్ధ, మనం ప్రవర్తించే ప్రవర్తన ఇవి మాత్రమే ముఖ్యమైనవి. కనుక అందరూ కూడాను శక్తి అనుసారం శనివార వ్రతాన్ని ఆచరించి వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. నమో వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.